హాయ్ శివగామి. హాయ్ నిహారిక. ఐఎమ్ కమింగ్ టు హైదరాబాద్. వావ్, ఎప్పుడు? బయలుదేరుతున్నాను, కానీ హోటల్కి వెళ్తాను. ఐ విల్ కిల్ యూ ఇఫ్ యూ డూ దట్. అరే, ఏమైంది? నా ఇల్లు వేరే, నీ ఇల్లు వేరేనా? డైరెక్ట్ గా ఇంటికే వచ్చే. కమాన్ శివగామి, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? నువ్వు రాకపోతేనే నాకు ఇబ్బంది. నేను లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు వచ్చేసి. నువ్వు వచ్చేలోపు నీకు కావలసిన అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను, సరేనా? ఓకే. వచ్చిన తర్వాత కాల్ చేయి, నేను కార్ పంపిస్తాను. నో, ఐ విల్ మేనేజ్. సరే, యాజ్ యూ విష్. ఓకే, బాయ్. మేడం నిహారిక. అవును, లగేజ్ లోపల పెట్టు. ఇది క్యాబు, డిక్కీ ఓపెన్ చేస్తాను, మీరే పెట్టుకోండి. ఏమైంది మేడం? ముందు అక్కడ వేలాడుతున్న దాన్ని తీసేయ్. అది పూజ చేసి తెచ్చిపెట్టుకున్నాను. తీసి లోపల పెట్టు. మీరేమన్నా దయ్యాల బ్యాచా? దేవుడు మాలని తీసేయమంటున్నారు? నిజంగానే మీరు చాలా నెగిటివ్ ఎనర్జీతో ఉన్నారు. అయ్యో, ఏంటిది? ఇంత ఏసీ వేసినా కారు వేడిగా ఉంది. ఏంటి మేడం, మీరు ఎక్కగానే చల్లగా ఉన్న కారు కూడా మంటలు అంటుకున్నట్లు కాలిపోతుంది. మీరు చేతపాటు చేస్తారా? మాయలు మంత్రాలు వచ్చా? ఎవరమ్మా మీరు? నిహారిక, శివగామి ఫ్రెండ్ని. నిహా, హాయ్. హాయ్ డియర్. ఐ మిస్డ్ యు. ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి. ఇన్ఫాక్ట్ నేను కూడా నిన్ను మిస్ అవుతున్నాను. నువ్వు కొంచెం కూడా మారలేదు. ఎవరది? రా కూర్చో, పద. ఆమె మా అమ్మ, లక్ష్మమ్మ. మీ అమ్మ? అమ్మగారు అలాగే అంటారమ్మా. నేను ఈ ఇంటి పని మనిషిని. లక్ష్మమ్మ, అలా మాట్లాడుకో.
నీకు ఫ్రెండ్స్ అన్నా ఫ్యామిలీ అన్నా ఎంతో ప్రాణం శివగామి. ఐ నో. ఈ కళ్ళల్లో పాజిటివ్ ఎనర్జీ నిండిపోయింది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. హాయ్, ఐ యామ్ బాలరాజు, పెద్దనాన్న ఆఫ్ శివగామి. నా జాతి వ్యక్తిలా ఉన్నాడు, ప్రేతకళతో ఉన్నాడు. ఇంకా నిహారిక, ఇప్పుడెక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నాకు నచ్చిన కోర్సులో సీట్ దొరకలేదు కదా, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కొన్ని రోజుల పాటు హిమాలయాల్లో తిరిగాను, కాశీలో గడిపాను, కేదారినాథ్, రిషికేశ్ ఆశ్రమాల్లో ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళి ఎంబీఏ చేశాను. సారీ నిహా, కాలేజ్లో నీకు ఇష్టమైన సీటు దొరక్కపోవడానికి కారణమే నేను. నీకివ్వాల్సిన సీటు మేనేజ్మెంట్ కోటాలో నా పిన్ని కూతురికిప్పించాను. అయ్యో, అందులో నీ తప్పేం లేదు. మీ చెల్లి నాకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. ఎంట్రన్స్లో కూడా నాకన్నా బెటర్ ర్యాంక్ పొందింది కదా. కానీ నా వల్లే కదా తను ఆ కోర్స్ మీద ఇంట్రెస్ట్ చూపించింది. నేనే సజెస్ట్ చేయకపోతే అసలు ఆ సీట్ నీకే దొరికేది. నా వల్లే ఈ తప్పైంది కదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నాకు దక్కాలి అని రాసిపెట్టుంటే దాన్నెవ్వరూ ఆపలేరు. దొరక్కూడదనుకుంటే ఎవ్వరూ నాకివ్వలేరు. నువ్వు నీ చెల్లికి సీట్ ఇప్పించినప్పుడు హర్ట్ అయ్యాను, అది నిజమే. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యాను. సత్యమేంటో తెలిసింది. నీ మీద కోపం పోయింది. అందుకే మీ ఇంటికి రాగలిగాను. చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్పే. మరి నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? లండన్లో ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. కొన్ని రోజులు ఇండియాలో ఉందామని వచ్చాను. ఇక్కడే ఏదైనా బిజినెస్ మొదలు పెడతాను. ఏం బిజినెస్? ఏమైనా అనుకున్నావా? ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు. సరే, నువ్వు నిదానంగా ఆలోచించుకో. ఇక్కడే నాతో పాటే ఉండు. నీకు ఏ బిజినెస్ చెయ్యాలి అనే ఆలోచన వచ్చినప్పుడు నాకు చెప్పు. ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుందాం. నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను. ఇద్దరం కలిసి ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ పాపెక్కడా? స్కూల్కి వెళ్ళింది. నువ్వు ఫ్రెష్ అవ్వు. లక్ష్మమ్మ, నిహారికకి రూమ్ చూపించు. సరే అమ్మా. వెళ్ళు.